ప్రతిధ్వనికి స్వాగతం. దేశంలో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న చిత్ర పరిశ్రమను పీడిస్తున్న అతిపెద్ద సమస్య పైరసీ. వందలు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు నెలల కొద్దీ శ్రమించి సినిమా తీస్తే క్షణాల్లో పైరసీ చేసి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీని పైరసీ క్యాన్సర్లా పట్టి పీడిస్తోందని సినీ ప్రముఖులు అనేకసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు ఇప్పటికే దిక్కుతోచని స్థితిలోనే ఉన్నారు పైరసీ కట్టడిపై. ఆ మాఫియాను అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాలు, పోలీసు విభాగానికి విన్నవిస్తూనే ఉన్నారు. కావలసిన చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు సాధించిన పురోగతి అంతంతే. ఇలాంటి తరుణంలో చిత్రసీమకు ఊరటనిస్తూ కీలక ఆపరేషన్ చేపట్టారు హైదరాబాద్ పోలీసులు. భారీ పైరసీ నెట్వర్క్ ను మూలాల వరకు ఛేదించారు. చిత్రసీమ థియేటర్లకు తిరిగి మంచి రోజుల కోసం ఈ బాటలో ఇంకా సాధించాల్సిన ఫలితాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు బాలగోవిందరాజు గారు, సుదర్శన్ థియేటర్ యజమాని, వినోద్ బాబు బొల్లికొండ గారు, బ్లూకోట్ సాఫ్టెక్ సొల్యూషన్ సీఈఓ, బి రెడ్డన్న గారు, విశ్రాంత అదనపు డీసీపీ. రైట్, ముందుగా రాజుగారు, పైరసీ వల్ల సినీ పరిశ్రమకి ప్రస్తుతం ఎంత నష్టం జరుగుతోంది? టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ సమస్య ఏ స్థాయిలో ఉంది? ఎస్ మేడం, మనకు ఇట్లాంటి విషయాలు అంచనాలు వేయగలుగుతాము. సో ఎస్టర్డే మన పోలీస్ ఫోర్సెస్ అంతా కూడా ఒక ర్యాకెట్ బస్ చేసి అంచనాలు వేస్తే అక్కడ వాళ్ళు చెప్పారు 3000+ crores లాస్ దాకా జరిగింది కంపేర్ టు బాలీవుడ్, ఇంక్లూడింగ్ టాలీవుడ్ అండ్ ఆల్సో ప్రాబ్లీ తమిళ్ మూవీస్ అండ్ ఆల్. అంటే ఒక ర్యాకెట్ బస్ చేస్తే వాళ్ళ దగ్గర దొరికిన సమాచారంతో ఇదంతా చేయగలిగాం. అయితే ఇంకెన్ని ర్యాకెట్స్ ఉన్నాయో తెలీదు. సో ఇవన్నీ అంచనాలే మనం మాట్లాడగలుగుతాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పని ర్యాకెట్స్ బస్ చేయడమే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనుకుంటూ వెళ్ళడమే. అంటే ఇప్పుడు నేను ఓజీ విషయం చెప్తాను. హైదరాబాద్లో ప్రసాద్ థియేటర్ వాళ్ళు అనౌన్స్ చేశారు దట్ 3 daysలో, నాట్ 3 days, 1 dayలో 16,000 crowd ఆడియన్స్ వచ్చింది అనేసి ప్రసాద్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో ఉంది. సో అలా 100 థియేటర్లు అంచుకుంటే ఒక Day 1, Day 2లో ఒక 15-20 lakh మంది చూశారు. అంత అట్రాక్షన్ ఉన్న కాంపోనెంట్ ఇది. సో పైరసీ ఇంకెంత స్పీడ్గా వెళ్తుందో అనేసే భయపడుతుంది. బేసికలీ వీఆర్ ఫేసింగ్ సివియర్ లాసెస్ యాక్చువల్లీ. కానీ పట్టు దొరకట్లేదు, ఎంత అని ఎవరూ చెప్పలేరు, అంచనాలే. సో ఇలాంటి ఎన్ని ర్యాకెట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా బస్ చేయాల్సిన అవసరం చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే పోయిన 5-6 years నుంచి సినిమా యొక్క ఆదరణ ఉన్నా 4వ రోజు 5వ రోజు దాని కలెక్షన్ పడిపోతుంది. సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ కుడ్ బి పైరసీ. మనము వీ నీడ్ టు బస్ట్ ఇట్ టు గెట్ బ్యాక్ ఇన్ టు యాక్షన్. యాక్చువల్లీ దట్స్ వాట్ ఐ ఫీల్ మేడం. వినోద్ గారు, థియేటర్లో రికార్డింగ్, సోర్స్ కోడ్ హ్యాక్ చేసి హెచ్డీ ప్రింట్ డౌన్లోడ్, ఈ 2 మార్గాల ద్వారా పైరసీ మార్కెట్ రోజు రోజుకి ఎలా విజృంభిస్తోంది? మేజర్గా పైరసీ గురించి ఇంతకుముందు చెప్పినట్టుగా పైరసీ మార్కెట్ విజృంభించిన ప్రధాన మార్గాలు 2 చూసుకున్నట్టయితే, ఒకటేమన్నా క్యామ్ రికార్డింగ్ అండి. క్యామ్ రికార్డింగ్ అనేది ఒక వేరే మొబైల్ ఫోన్స్ ని యూజ్ చేసి మేజర్గా చిన్న సైజ్ క్యామ్ కోడర్స్, చిన్న సైజ్ రికార్డర్స్ ని యూజ్ చేసి ఈ క్యామ్ రిప్పింగ్ ప్రింట్ అంటారు దాన్ని. సో ఇటువంటి ప్రింట్స్ ని వాళ్ళు పిక్ చేసి ఇమీడియట్ గా, ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా ఒకటి అందుబాటులోకి వచ్చి, ఫస్ట్ నీ మూవీని చూశాను అనే ఉత్సుకతను ఇంకో దాంతోనూ జనరల్గా వీళ్ళు ఇటువంటి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పబ్లిసైజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక రకమైన సోషల్ నిగ్మా. అయితే ఇంకొకటి ఏంటి అంటే, ఇది పైరసీ వాళ్ళు కూడా వాడుకోవడం జరుగుతుంది. ఇది క్యామ్ రిప్పింగ్ మెథడ్ యూజ్ చేసి బేసిక్లీ వాళ్ళు ఈ వీడియోస్ రికార్డ్ చేసుకొని థియేటర్లో వాటిని రిలీజ్ చేస్తున్నారు. సో దాంట్లో ఇంకొక మోడల్ ఏంటంటే సోర్స్ కోడ్ రిప్పింగ్, హెచ్డి ప్రింట్స్ ని తీసుకో. సో బేసిక్గా ఈ డిజిటల్ సినిమా ప్యాకేజ్ అని ఉంటుంది, డిసిపి అంటారు దాన్ని, లేదా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ వీటిలో నుంచి అయినా వచ్చిన వాటిని బేసిక్గా వాళ్ళు హెచ్డి బ్లూరే కైండ్ ఆఫ్ క్వాలిటీ ఉన్న వాటిని తీసుకొని వాళ్ళు సోర్స్ కోడ్ రిపింగ్ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన ఒక అప్రోచ్, ఎస్పెషల్లీ పైరసీలు. సో ఇది చేయాలంటే కొంచెం అడ్వాన్స్డ్ అయి ఉండాలి. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్ అయితేనే ఇది ఇలాంటివి చేయగలదు. సో జనరల్గా ఒక నో వైజ్ పీపుల్, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, ఈ క్యామ్ రిపింగ్ చేయగలిగే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇది చేయలేరు. సో ఇది మేజర్ 2 ఇష్యూస్ ద్వారా బేసిక్లీ పైరసీ జరుగుతుంది. అది కాకుండా పైరసీ పెరగడానికి మేజర్ కారణం ఏంటి అంటే ఈజీ యాక్సెసిబిలిటీ అంటారండి. లైక్ టెలిగ్రామ్ కానీ రకరకాల ఈ యాప్స్ ఏవైతే ఉంటున్నాయో, ఎన్క్రిప్టెడ్ యాప్స్. సో ఈ యాప్స్ లో వాళ్ళు వీటిని
ఇట్స్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ కిడీస్ అంటారు వీళ్ళని. సో జనరల్గా వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇట్లాంటి వాటిని కంటెంట్ తీసుకొని సో ఈ టెలిగ్రామ్ యాప్ల ద్వారా సర్క్యులేట్ చేయటం, సో దాని ద్వారా వాళ్ళ బేస్ని పెంచుకోవడం, సబ్స్క్రైబర్ బేస్ని పెంచుకోవడం. ఆ టెలిగ్రామ్ యాప్లో ఎంతమంది జాయిన్ అవుతారో వాళ్ళని చూపించి అడ్వర్టైజింగ్ రెవెన్యూస్ తెచ్చుకోవడం. సో ఇదొక మోడల్. సో ఈ 3 మోడల్స్ జరుగుతూ ఉంటుంది. జనరల్గా పోలీసు వాళ్ళు కూడా ఈ మధ్యన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా మీద ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అనే ఒక మెథడ్ని వాడి వాళ్ళు టెలిగ్రామ్ని పైవర్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎక్కడెక్కడ క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఇటువంటి పైరసీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, సో సినిమాలు పోస్ట్ చేస్తున్నారు, ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఆ ఛానల్స్ని టేక్ డౌన్ చేయడానికి టెలిగ్రామ్ వాళ్ళకి చెప్పడం. సో నిర్మాతలకి, థియేటర్ యజమానులకి ఇదొక పెను సవాలు. బట్ దాంతోపాటు ముఖ్యంగా వాళ్ళు కూడా ప్యారలల్గా ఒక రిసోర్స్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే, ఒక సినిమా రిలీజ్ అయిపోయిన వెంటనే ఆ టెలిగ్రామ్ చాట్లో ఆ ఛానల్స్ని చెక్ చేయటం, దాని రిలేటెడ్ కంటెంట్ ఏమైనా పోస్ట్ అయిందా లేదా చూసుకోవటం, ఈ టోరెంట్ వెబ్సైట్స్లో ఎక్కడికైనా వెళ్తుందా, వీటిని చూసుకొని దాన్ని టేక్ డౌన్ స్పెషలిస్టులకు అప్పచెప్పి వాటిని వెంటనే తీసేయగలిగితే చాలా వరకు నష్టాన్ని నివారించవచ్చండి. ఓకే, రెడ్డన్న గారు, ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు ఒక భారీ పైరసీ రాకెట్ ని ఛేదించారు. ఈ విషయంలో వారికి ఇంతకాలంగా ఎదురవుతున్న ప్రతిబంధకాలేంటి? ఒకటేమిటంటే పోలీస్ డిపార్ట్మెంట్ డెఫినెట్గా ఇంకా ఎన్నో ఛేదించగలదు, కానీ టెక్నాలజీ పరంగా దే ఆర్ నాట్ అప్డేటెడ్. అంటే దొంగతనం ఎవరైతే ఈ టెక్నాలజీని వాడుకొని ఈ పైరసీని రికార్డింగ్ చేస్తున్నారో వాళ్ళల్లో చాలామంది ఏమవుతున్నారంటే, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఇప్పుడు అమెరికాలో ఉంది ఈ పైరసీ చేసేవాళ్ళు, స్కామ్స్ చేసేవాళ్ళు, వాళ్లకు దే ఆర్ హైలీ పెయిడ్. ఇప్పుడు హై టెక్నాలజీని ఉపయోగించి దేన్నన్నా వాళ్ళు డౌన్లోడ్ చేయాలి అంటే మామూలుగా వాడుకు కొన్ని కోట్లు లాభం వస్తుంది అంటే 1-2 కోట్లు ఇచ్చి ఈ పనిని చేయించుకోవడానికి టెక్నాలజీని వాడుకుంటారు. మిస్గా ఇప్పుడు దోస్ హూ నో మోర్ టెక్నాలజీ దాన్ పోలీస్ దే విల్ యూజ్ ఇట్. ఇంకొకటి ఏమంటే పోలీసులు దగ్గర అంత టెక్నాలజీ లేదనే చెప్పాలి, ఎందుకంటే దే ఆర్ నాట్ అప్డేటెడ్. మనకి ప్రభుత్వాలు ఏమిటంటే క్రైమ్ రికార్డెడ్గా ఉండే దానిపైన లా అండ్ ఆర్డర్ ఇష్యూలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. పోలీసులకి తగినంత సమయం లేకపోవడం, తగినంత స్టాఫ్ లేకపోవడం, దానికంటే ఎక్కువగా టెక్నాలజీని పెంపొందించుకోలేకపోవడం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక టెక్నికల్ ఆఫీసర్ని రిక్రూట్ చేసి అదే పనిలో పెట్టాలి, ఆ విధంగా జరగటంలా పోలీస్ డిపార్ట్మెంట్లో. సో ఇప్పుడు ఎవరైనా టెక్నాలజీలో ఉండే వాళ్ళని తీసుకొని వాళ్ళని దాంట్లోనే ఇంప్రూవైజ్ చేసి వాళ్ళకి దాంట్లోనే ట్రైనింగ్ ఇచ్చి వాడికి ఫుల్ ఫ్రీడమ్ వచ్చి చేయగలిగితే కొంతవరకు ఇదే విధంగా, అదే కాదు చాలా ఉన్నాయి ఇటువంటి క్రైమ్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత నిత్యం 1,00,000 వైట్ కాలర్ అఫెన్సెస్ జరుగుతున్నాయి. అంటే ప్రతిరోజు 1,00,000కు పైన ఈ అఫెన్సెస్ జరుగుతున్నాయంటే ఈ పైరసీ కూడా అందులో ఒకటి. సో కాబట్టి పోలీసుల్ని అప్డేట్ చేయాలి అంటే వాళ్ళ దగ్గర సమయం ఉండాలి, ఆ యాప్స్ ఏవేవో గుర్తించగలగాలి, వాళ్ళ దగ్గర టైం ఏవైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని బ్రేక్ చేసేటువంటి ఐడియా ఉండాలి. అదే కాకుండా వాళ్లకు ఆ టెక్నాలజీలో ట్రైనింగ్ ఉండాలి. ఇవన్నీ చేయగలిగితే డెఫినెట్గా కొంతవరకు ఈ పైరసీతో పాటు వైట్ కాలర్ అఫెన్సెస్ని కూడా బ్రేక్ డౌన్ చేయగలరు. అది ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. కానీ సపరేట్ ఇప్పుడు మన చెప్పే హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరు హ్యాకర్స్ దే కెన్ డూ ఎనీథింగ్. మీరు మొన్న అమెరికాలో న్యూయార్క్లో జరిగిన ఒక దాంట్లో ఒక హ్యాకర్కి 25 crores పర్ మంత్ ఇచ్చి హైర్ చేసుకుంటున్నారు. అంటే డైలీ 1 crore. అంటే వాడు బ్రేక్ డౌన్ చేయగలడు, మీకు ఫైర్ వాల్ క్రియేట్ చేయగలరు. అంటే అంత టెక్నాలజీని పెంపొందించుకునే వాళ్ళకి అంత డిమాండ్ ఉంది. అదేవిధంగా కొత్త పద్ధతులు, దానివల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు మామూలుగా ముందేం చేసేవాళ్ళు, పైరకి ఒక ఫోన్ తీసుకునేవాళ్ళు, చిన్న ఫోన్లో రికార్డింగ్ చేసేవాళ్ళు, ఆ పక్క ఈ పక్క గోల్ వచ్చేది. దాన్ని ఏమైపోయిందంటే టెక్నాలజీని ఉపయోగించి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఆ సినిమా రిలీజ్ కాకముందే దే ఆర్ ఏబుల్ టు స్క్రీన్ ఇట్ ఇన్ అదర్ వేస్. సో అదే కాకుండా ఈ గేమ్స్ ఉన్నాయి, వెధవ గేమ్స్, దానివల్ల చాలామంది నాశనం అయిపోతున్నారు, చనిపోతున్నారు. ఆ గేమ్స్ను ప్రమోట్ చేయడానికి వేరే రకాలుగా
ఇట్లాంటి కొత్త సినిమాలను అట్రాక్ట్ చేసి మొత్తం గేమ్స్ని గురించే ప్రమోట్ చేస్తూ పోతారు. దానివల్ల వాళ్ళకు కొన్ని 100 కోట్లు వచ్చి పడుతున్నాయి. సో దానివల్ల ఓ పైరసీ వాళ్ళని కొనుక్కోవడం వెరీ ఈజీ అయిపోతుంది. దానివల్ల ఇప్పుడు ఎవరైతే దీంట్లో 100 కోట్లు లాభం సంపాదిస్తాడో వాడు ఈ డోంట్ మైండ్ టు స్పెండ్ 5-10 crores ఫర్ అక్వైరింగ్ దిస్. అది వాళ్ళకి శాలరీ ఇచ్చి పెట్టుకొని అక్వైర్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటున్నాడు. సో అంత సమయము, అంత డబ్బులు ఇచ్చి, అంత టెక్నాలజీని కొనుక్కునేటువంటి పరిస్థితి గవర్నమెంట్ పోలీసులకు వెసులుబాటు కల్పించాలి. చాలా కష్టమైన పని. ఎందుకంటే పోలీసులకు ఈ పైరసీలు ఒక్కదానికి పైరసీ 1000 కేసుల్లో అంటే 100% కేసుల్లో 1% మాత్రమే ఈ పైరసీకి వినియోగించుకోవాల్సి వస్తుంది. మిగతా లా అండ్ ఆర్డర్స్ ఉన్నాయి, మర్డర్ కేసెస్ ఉన్నాయి, రేప్ కేసెస్ ఉన్నాయి, చీటింగ్ కేసెస్ ఉన్నాయి. ఈ మధ్య అయితే మనీలో చీటింగ్ చేసే కేసులు ప్రతి నిమిషానికి ఎవ్రీ మినిట్ మీరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారంటే మీరు ఖతమైనట్టే. ఇప్పుడు చూస్తే నాకు తెలిసి నా ఫ్రెండ్ సర్కిల్లోనూ 1 వీక్లోనే ఈ మానిటరీ బెనిఫిట్స్ కోసమని ఎక్కడో కార్డు ఇచ్చో ఎక్కడో చేస్తానో వాళ్ళ లక్షలు కొట్టేస్తున్నారు మినిట్లో. అర్ధరాత్రిప్పుడు ఏదో మెసేజ్లు వస్తాయి, ఏదోలోనికి వెళ్ళి అక్కడ పెట్టేస్తే ఉదయాన్న చూస్తే మీ దాంట్లో నుంచి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో అట్లాంటి కేసులు ఇన్వెస్టిగేషన్కే పోలీసుల దగ్గర సమయం లేదు. ఉన్న స్టాఫ్ చాలా తక్కువ. ఇప్పుడున్న స్టాఫ్ని 4 ఇంతలు పెంచితే తప్ప ఈ క్రైమ్ని వాళ్ళు డిటెక్ట్ చేయడానికి టైం సాలటం లేదు, అంత టెక్నాలజీ కూడా లేదు. కాబట్టి ప్రభుత్వాలు ఈ పైరసీ ఈజ్ ఎ వెరీ స్మాల్. ఎందుకంటే అది వెరీ స్మాల్ అయినా ఇక్కడ నిర్మాతలకు కానీ మిగతా నిర్మాతలకే ఎస్పెషలీ పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అదే కాకుండా చాలామంది ఈజీ గోయింగ్ వాళ్ళు కూడా ఉంటారు. పోతే పోనలేరా ఎక్కడ వాళ్ళంటూ తిరుగుతుంది ప్రతి సినిమా వాడు కూడా, సినిమా తీసేవాళ్ళు కానీ డైరెక్టర్లు కానీ దీనిపైన దృష్టి పెట్టి ఒక సినిమా మనం ఇవాళ చేస్తున్నాము, ఏ యాప్స్లో ప్రమోట్ అవుతూ ఉంది, ఏ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు అని దానిపైన దృష్టి పెట్టి వాళ్ళు కూడా వాళ్ళ తరఫున ఎవరో ఇది జరుగుతుంది సార్ మాది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వగలిగితే దానిపైన స్పెషల్గా ఫోకస్ పెట్టగలుగుతారు. లేకపోతే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక బాంబ్ షెల్లే. కాబట్టి ఈ పోలీసుల సంఖ్య తక్కువ ఉంది, ఇవన్నీ జరగవంటే డెఫినెట్గా పోలీసులు దానికే కేటాయించాలి. ఇప్పుడు ఒక సిఐడిలోనో లేకపోతే ఇంటెలిజెన్స్లోనో ఎక్కడైనా ఒక వింగ్ను క్రియేట్ చేస్తే తప్ప దీన్ని అంత ఈజీగా కట్టడి చేయలేము. ఓకే, రైట్. రాజుగారు, ఇప్పుడు టాలీవుడ్ను తీసుకుంటే చిత్ర నిర్మాణం నుంచి థియేటర్ల వరకు ఎన్ని విభాగాల్లో ఎంతమంది జీవనోపాధి ఆధారపడి ఉంటుంది? పైరసీ వల్ల ప్రస్తుతం ఎలాంటి ప్రభావం చూస్తున్నారు? ఎంతమంది మీద ఆధారపడుతుంది అంటే ఈ ప్రభావము మ్యామ్, ఇప్పుడు ఒక సినిమా టైటిల్స్ చూస్తే ఒక సినిమా ఎండ్ అయిపోయినప్పుడు కానీ స్టార్టింగ్లో కానీ ఒక 100 నుంచి 500 మంది పేర్లు వస్తాయి. వీ కెన్ సీ దట్ ఇన్ ఎవ్రీ మూవీ రైట్. సో మనం ఆల్మోస్ట్ 300 మూవీస్ తెలుగులోనే వస్తున్నాయంటే యూ కెన్ సీ 300 into అట్లీస్ట్ 100. సో వీ కెన్ డెఫినెట్లీ సే సో మెనీ hundreds and thousands of people are there. అది కనబడని ప్రభావం కూడా ఉంటుంది మేడం. సో డెఫినెట్లీ నాట్ ఓన్లీ ఇన్ ద థియేటర్స్, సినిమా థియేటర్లోనే కాకుండా సినిమా మేకింగ్లో ఇంకా లార్జ్ నెంబర్ ఉంటుందండి. సో దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే ప్రభావం చాలా ఎక్కువ ఉంది. మనం ఇది లైట్గా తీసుకునే సబ్జెక్టే కాదు. అయితే ఇందాక రెడ్డన్న సార్ అన్నట్టు కాంప్లికేటెడ్, వినోద్ గారు కూడా మాట్లాడినట్టు ఇట్స్ అ కాంప్లికేటెడ్ టెక్నాలజికల్ ఇంప్లిమెంటేషన్. అంటే ఈ హ్యాకర్స్ కానివ్వండి, హైలీ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ఉన్న పీపుల్ ఆర్ ఇన్ టు దిస్ గేమ్. ఇట్స్ అలగా జనాలు కాకుండా హైలీ టెక్నాలజికల్లీ. అంటే నాకు రెడ్డన్న సార్ మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది. అప్పుడెప్పుడు ఆ రోజుల్లో హిరణ్యకశిపు కూడా ఒక కాంప్లికేటెడ్ వరం తీసుకున్నాడు, కాంప్లికేటెడ్ వరం టు డూ సంథింగ్. బట్ దాని తగ్గట్టు ఒక నరసింహ అవతారం వచ్చింది కదా సార్. అలా వీ షుడ్ ఆల్సో డూ సంథింగ్. మనము టెక్నాలజీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని ఆగకుండా ముందుకు తీసుకెళ్దాం అనేసి నాది ఒక్క సజెషన్. అంటే నా రిక్వెస్ట్ వినోద్ గారికి, టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ ఉన్నారు వినోద్ గారు, ఇందాక ఆయన మాట వింటుంటే
సార్ ఇప్పుడు వినోద్ గారు మనము థియేటర్లలో లీక్ అవుతుంది క్యామ్ కార్డర్, అంటే మనం 20 ఏళ్ల కింద చూసాము కెమెరా ప్రింట్ అనేవాళ్ళు, వీడియో విహెచ్ఆర్ కెమెరా ప్రింట్లో అది కూడా చూస్తారు పబ్లిక్, ఫ్రీగా వచ్చింది ఏదైనా చూసేస్తారు, దే జస్ట్ వాంట్ టు నో ద స్టోరీ ఎలా ఉంది ఓజీ ఏంటి అనేసి. సో కెమెరా ప్రింట్ అనేది థియేటర్లోంచే లీక్ అవుతుంది. సో వాటర్ మార్కింగ్ కెపబిలిటీ పక్కాగా చేస్తే అదొకటి, అండ్ డిజిటల్ కంటెంట్ రిలీజ్ చేసే ప్రక్రియలో ఆ డిజిటల్ లైసెన్సింగ్ మెకానిజము ఆ పర్టికులర్ సినిమా థియేటర్లో, అది హైదరాబాద్లో కానివ్వండి దుబాయ్లో కానివ్వండి, మీ ప్రొజెక్టర్ ఏంటి దానికి బైండ్ చేస్తే, అంటే ఒక 2-3 వీక్స్ కింద మేము తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో మాట్లాడాం సార్, యాక్చువల్లీ దానికి బైండ్ చేసే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తీసుకురాగలుగుతామా, ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఇలా ప్రివెంట్ చేసుకుంటూ పోతే, అండ్ కపుల్డ్ విత్ ఒక పోలీసు విధానాలు, అంటే సపోజ్ ఒక ప్రింట్ బయటపడ్డ తర్వాత ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే అప్పుడు మన పోలీస్ సిబ్బంది విల్ టేక్ యాక్షన్. ఇక్కడ కానివ్వండి దుబాయ్లో కానివ్వండి, వీ నీడ్ అ నైస్ అజిత్ దోవల్ టైప్ ఆఫ్ సిస్టమ్. సో ఇది అల్టిమేట్లీ అరికడదాము అనే తీవ్రత మాత్రం ఉంది అనే. ఇప్పుడు నేను ఒక బాధితున్నే, ఒక సినిమా థియేటర్ నడిపే వాళ్ళు కూడా పోయిన 1-3 years లోంచి 1-3 days తర్వాత సాలిడ్గా డిప్ అయిపోతుంది. సో ఇది చర్చించుకుంటూ వెళ్దామా అరికడదామా అంటే అరికడదామనే నా రిక్వెస్ట్ సార్. అయితే రాజు గారు బేసిక్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఓజీ ప్రస్తావన తెచ్చారు. సో జనరల్ గా ఇప్పుడు ఓజీ అనే సినిమా తీసుకుంటే ఆ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే పైరసీ చూడడానికి ఇష్టపడరు. సో దీని ఏంటంటే మూలాల నుంచి కూడా పెకిలించి వేస్తేనే ఇట్లాంటి వాటికి ఒక సొల్యూషన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మాట్లాడిన ఇప్పుడు డిస్కషన్ వరకు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు స్టోరీ తెలుసుకోవాలని మీరు అన్నారో, ఇప్పుడు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు దాన్ని పైరసీ చూడటానికో లేకపోతే వేరే విధంగా వాళ్ళు ఎవరు ట్రై చేయరు. సో ఇప్పుడు ఈ థియేటర్లలో ఏదైతే ఇప్పుడు ఈ పైరసీ గురించి ఇప్పుడు మనం మొన్నటి వరకు ఇప్పుడు మనం ఒకటి ప్లే చేస్తూ వచ్చాము, ఇప్పుడు జనగణ మనం కానివ్వండి అట్లాంటిది. సో పైరసీ గురించి కూడా థియేటర్లలో ప్లే చేస్తున్నారు ఎక్కడైనా, అసలు ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయా? సైబర్ క్రైమ్ గురించి ఉన్నాయి కానీ పైరసీ గురించి ఇంకా రాలేదు మేడం. సో తెలియపరచడం అవసరమే. ఇన్ఫాక్ట్ అవర్ మూవీ స్టార్స్ ఆర్ ఆల్సో హ్యావ్ బీన్ అడ్వకేటింగ్ పైరసీ ఆపండి, సినిమా థియేటర్లోనే చూడండి అనేసి పోయిన 4-5 ఏళ్ల నుంచి చేస్తున్నారు. కానీ అది ఇలా వింటున్నాము ఇలా వదిలేస్తున్నాము అన్నట్టు అనిపిస్తుంది. అల్టిమేట్లీ మ్యామ్ ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది అంటే అది ఫ్యాన్సే కానివ్వండి ఎవరు ఆగరు, దే విల్ జస్ట్ గో అహెడ్. సో అది అరికట్టడం అవసరం మ్యామ్. అంటే శత్రుశేషం లేకుండా చేయడమే అవసరం, లేకపోతే అది మళ్ళీ ఇట్ విల్ గ్రో, దట్స్ ఆల్, దట్ వైరస్ విల్ గ్రో. సో వీ నీడ్ టు శత్రుశేషం లేకుండా చేయాలంటే దొరికిన వాడిని మ్యామ్, మేము థియేటర్లో బ్లాక్ మార్కెటర్స్ని పట్టుకుంటాం కదా, వీ డోంట్ క్యాచ్ దెమ్ లైక్ దిస్, వీ క్యాచ్ దెమ్ విత్ పాకెట్ అండ్ బెల్ట్. సో అతను తప్పించుకొని పారిపోతే మొత్తం ప్యాంట్ చినిగిపోతుంది. సో ఐ మీన్ వీ డోంట్ డూ దాట్, పోలీస్ వాళ్ళు అలా చేస్తారు. అలాంటి సిస్టమే ఇక్కడ కూడా కావాలి. సపోజ్ ఒక ప్రింట్ దొరికింది అనుకోండి, ఇప్పుడు హిట్ 3 దొరికింది, ఇది దొరికింది ఎక్కడి నుంచి లీక్ అయిందుకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. అది దొరికితే దెన్ అవర్ పోలీస్ సిబ్బంది కెన్ టేక్ యాక్షన్. సో టెక్నాలజీ హెల్ప్ ప్లస్ పోలీస్ సిబ్బంది హెల్ప్ వచ్చేస్తే దీన్ని అరికట్టొచ్చండి, తలుచుకుంటే అరికట్టొచ్చు. ఓకే రైట్. వినోద్ గారు, ఇప్పుడు పైరసీ ముఠాలు ఓటీటీ అండ్ థియేటర్ సర్వర్లను హ్యాక్ చేసి హెచ్డీ ప్రింట్ ఎలా తస్కరిస్తున్నాయి, అంత సాంకేతిక సామర్థ్యాలు వారికి ఎలా వస్తున్నాయి? మేజర్గా ఇక్కడ పైరసీ ముఠాలు అధునాతన హ్యాకింగ్ పద్ధతులు వాడటం మొదలెట్టారంటే, సో మేజర్గా మీరు చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కృత్రిమ మేధ అనేది మీకు వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులో వచ్చింది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా దాన్ని యూజ్ చేయడం, టూల్స్ యూజ్ చేయడం మనకన్నా ఎక్కువగా మన పిల్లలకు తెలుస్తుంది. ఏఐ టూల్ ఎలా వాడాలి, ఏఐ టూల్తో ఎలాంటి కొలేజ్ చేయొచ్చు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఫిల్టర్స్ మార్చచ్చు, ఇవన్నీ వచ్చేది. సో ఇది మనకి తెలిసినప్పుడు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్స్ కి ఖచ్చితంగా తెలుస్తాయి సో ఎలా వాడాలి ఏంటి అనేది. అండ్ దీనికి తోడు యూట్యూబ్ లో యూజర్ జనరిక్ కంటెంట్ కావాల్సి వస్తుంది. సో ఏ కంటెంట్ అయినా సో నడిచిపోతుంది యూట్యూబ్. సో ఎవరు పడితే వాళ్ళు ఒక టూల్ని ఎలా వాడాలో సో దాన్ని హిందీలో, తెలుగులో, మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఇస్తా ఉన్నారు. అది పాజిటివ్ డైరెక్షన్ లో చూసినట్టయితే చాలా మంచి పని. అది నేర్చుకొని వీడియో ఎడిటింగ్ కోసం ఇంకో దానికోసం వాడచ్చు, లేదా డేటా కాపీయింగ్ కోసము వాడచ్చు, ఇంకో రకంగా పాజిటివ్ డైరెక్షన్ లో వాడచ్చు. దీన్ని వీళ్ళు నెగిటివ్ పర్పస్ కోసం వాడుతూ ఉన్నారు. మీరు ఎస్పెషల్లీ ఓటీటీ గురించి మాట్లాడుతూ ఉంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటామండి, సిడిఎన్ నెట్వర్క్ అంటాం. ఈ సిడిఎన్ నెట్వర్క్ లో జనరల్ గా ఏమవుతుందంటే డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ సిస్టమ్ లో లోపాలు వాటిని గుర్తించే ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది హ్యాకర్స్ మేజర్ గా టార్గెట్ చేస్తారు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూసినట్టయితే.
సో దాంట్లో ఎక్కడ వీకెస్ట్ లింక్ ఉంది, వల్నరబిలిటీస్ అంటాం దీంట్లో, సైబర్ వల్నరబిలిటీ. ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడటం కానీ, ఆ వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్రెడీ ఎక్కడో ఎక్స్ప్లాయిట్ అవ్వటం, అంటే ఎవరో ఒకళ్ళు, ఒక హ్యాకర్ ఎక్కడో చోట ప్రపంచంలో వేరే ఏదో కారణం చేత దాన్ని ఒక పాజిటివ్, అంటే వైట్ హ్యాట్ హ్యాకింగ్, బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ అని అంటాం. వైట్ హ్యాట్ హ్యాకింగ్ లో కూడా ఏదైనా ఒక ఎక్స్ప్లాయిటేషన్ చేసి అసలు ఈ ప్లాట్ఫామ్ లో చొచ్చుకుపోవడం కుదురుతుందా, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ని లోకి చొచ్చుకుపోవడం కుదురుతుందా, ఏ రకంగా బ్రేక్ చేయొచ్చు అని ట్రై చేస్తా. ఒకవేళ లేకపోతే బాగుంది అని చెప్పి సర్టిఫై చేస్తారు. ఒకవేళ ఎక్స్ప్లాయిట్ చేయగలిగితే ఈ రకంగా ఎక్స్ప్లాయిట్ అవుతుందని చెప్పి వాళ్ళు మీరు ప్యాచ్ చేసుకోండి అని చెప్పడం కోసం ఈ బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ ఇలా చాలా ఉంటాయి. సో అలాంటి ఇన్ఫర్మేషన్ నేను చూస్తాను, నాతో పాటు ఒక బ్లాక్ హ్యాట్ హ్యాకర్ చూస్తాడు, ఒక పైరసీ ముఠా కూడా చూస్తుంది. సో వాళ్ళు దాని ద్వారా అది వీకెస్ట్ లింక్ అనమాట, అదే బ్యాక్ డోర్ లాంటిది, ఒక ఇంటికి ఉన్న బ్యాక్ డోర్ లాంటిది. సో ఆ బ్యాక్ డోర్ ఎక్కడుందో, నా వీకెస్ట్ కిటికీ ఎక్కడుందో ఇంటికి అర్థమైపోయింది వాడికి. సో ఆ హ్యాకర్ లోపలికి రావడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. వచ్చి ఆ కంటెంట్ ని అక్కడి నుంచి తస్కరించడం చాలా ఈజీ ప్రాసెస్ అది ఓటీటీలో. సో ఆ రకంగా ఓటీటీ సర్వర్స్ లో జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే ఫిషింగ్, సోషల్ ఇంజనీరింగ్ మెకానిజంలో. సో ఫిషింగ్ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ లో పనిచేస్తున్న ఎవరైనా ఒక ఎంప్లాయీ ఒక ల్యాప్టాప్ కానివచ్చు, ఏదైనా సర్వర్ కావచ్చు, ఏదో ఒకటి కాంప్రమైజ్ చేసి దాన్ని ఒక ఫిషింగ్ మెయిల్ పంపించి దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఆ టోటల్ సర్వర్ని వాళ్ళు అండర్టేక్ చేసుకొని టేక్ ఓవర్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న కంటెంట్ని వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు వేరే సర్వర్లోకి. సో ఇది ఒక రకమైన పద్ధతి. సో వల్నరబిలిటీస్, ఫిషింగ్ అనేది ఒక పద్ధతి అండి. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే డీసీపీ హ్యాకింగ్ అంటాము. సో డీసీపీ హ్యాకింగ్ లో డిజిటల్ కంటెంట్ ప్యాకేజింగ్ ఏదైతే ఉంటుందో, డిజిటల్ కంటెంట్ ప్యాకేజ్ లో ప్రతిదానికి ఒక కీ ఉంటుంది. సో ఆ కీని ఒక వీకెస్ట్ కీ పెట్టినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పాస్వర్డే ఉంది, మీ పాస్వర్డ్ 3 క్యారెక్టర్స్, 4 క్యారెక్టర్స్, 6 క్యారెక్టర్స్ పెడితే, ఈవెన్ మీరు 8 క్యారెక్టర్స్ పెట్టినా గానీ నాకు కొన్ని గంటల సమయం పడుతుంది దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయాలంటే. అంటే నాకు అదే పనిగా నేను ఈ పైరసీ రిలేటెడ్ కంటెంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇంకా బ్రూట్ ఫోర్సింగ్ అటాక్ అని ఒక మోడల్ యూజ్ చేసి డీసీపీలో మీరు డిజిటల్ కంటెంట్ ప్యాకేజింగ్ లో కూడా వాడిన కీస్ ని గుర్తుపట్టి దాని ద్వారా బ్రేక్ చేసి తీసుకోవచ్చు. అంటే డీసీపీ అంటే ఏంటి అంటే బేసిక్ గా థియేటర్స్ పంపించేటప్పుడు డీసీపీ ప్యాకేజ్ పంపిస్తారు, రాజు గారికి తెలుసు. సో రాజు గారు ఇందాక అడిగిన ఒక క్వశ్చన్, దీన్ని ఏ రకంగా అనుకోవచ్చు అంటే ఎన్క్రిప్షన్ మెకానిజం ఒకటి ఉంటుందంటే, సో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చాలా కాలంగా ట్రై చేస్తున్నారు. ఎంతో వరల్డ్ వైడ్ గా ఒక రకమైన ప్రాక్టీస్ నడుస్తా ఉంది, దాని మీద ఒక పెద్ద రీసెర్చ్ నడుస్తా ఉంది. బట్ ఒకటే ప్రాబ్లం ఏంటి అంటే ఎన్క్రిప్ట్ చేసినప్పుడు, ఈ కంటెంట్ ఎన్క్రిప్ట్ చేసినట్టు అయితే దాన్ని డీక్రిప్ట్ చేసేటప్పుడు కంప్యూటింగ్ పవర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. సో దానికోసం అని బేసిక్గా కీ పేరింగ్, ఈ కంప్యూటింగ్ పవర్ యూజ్ చేసి ప్రతిసారి చేయడం కుదరట్లేదు. కాబట్టి దానివల్ల ఈ ఎన్క్రిప్షన్ అనే దాన్ని అప్లై చేయట్లేదు దాని మీద. వాటర్ మార్కింగ్ అనేది ఒక నేసియంట్ మెథడాలజీ, యాజ్ రైట్లీ సెడ్ బై రాజు గారు. ఇది ఎప్పటి నుంచో కెమెరా ప్రింట్ అనేది నా చిన్నప్పటి నుంచి వింటున్న విషయమే. వీడియో ప్యానల్కి వెళ్తే కూడాను కెమెరా ప్రింట్ ఉంది, ఒరిజినల్ ప్రింట్ ఉంది, ఏది కావాలని అప్పట్లో, రైట్? ఈ రోజు మీరు చూసినట్టయితే ఈ ఎన్క్రిప్షన్ మెకానిజం వాడితే నిజంగా అరికట్టచ్చు. సో దాన్ని చేయాలి అంటే ఒక యునిక్ స్టాండర్డైజ్డ్ ప్లాట్ఫామ్ మోడల్ ఒక దాన్ని తీసుకురావాలి. ఆ తీసుకొచ్చిన ప్లాట్ఫామ్ దాని ద్వారా ఒక ఎన్క్రిప్షన్ కీస్ కానీ ఒక పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ బిల్డ్ చేసి, సో థియేటర్స్ అన్నింటినీ కూడా పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి తీసుకురావటం, సో ఆ ప్లాట్ఫామ్ నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యే ప్రతి కాపీకి కూడా ఆ పర్టికులర్ కీని అపెండ్ చేయడం, ఇలాంటిది ఏదో ఒక కొత్త వ్యవస్థ రావాల్సి ఉంటుందండి. అండ్ మేజర్లీ రైట్ సార్. వినోద్ సార్, మళ్ళీ డిస్కస్ చేద్దాం. రెడ్డన్న గారు, నిజానికి ఇప్పుడే కాదు, ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ పెరుగుతున్న రోజుల నుంచే సినీ పరిశ్రమ పైరసీపై ఆందోళనతో ఉంది. అయితే కేసులు నమోదవుతున్నా శిక్షలు తక్కువగా ఉండటానికి కారణం ఏంటి? ఒకటండి, ఇంకోటి మనకి సినిమాటోపిక్ యాక్ట్ కానివ్వండి, లేకపోతే డిజిటల్ యాక్ట్స్ కానివ్వండి, అంతా కూడా 6 నెలలు మ్యాక్సిమం జైలు శిక్ష, లేకపోతే 3 years ఉంది. అది కూడా ఎవరికి పడదు. అదే ముఖ్యంగా మీరు ఎవరైనా ఈ పైరసీని పట్టిన తర్వాత అరెస్ట్ చేస్తే సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం, ఒకవేళ సాక్ష్యాధారాలు ఉన్నా అవి సమయంలో కోర్టు ఎక్కడైతే ట్రయల్ ఉంటుందో అక్కడ వీగిపోవడం, అదేవిధంగా దీనిపైన శ్రద్ధ చూపించకపోవడం. ఇప్పుడు మర్డర్ కేసు ట్రయల్ అంటారే, మర్డర్ కేసు ట్రయల్కి ఆ పోలీస్ ఆఫీసర్లు కానివ్వండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానివ్వండి, మిగతా వాళ్ళంతా కూడా అలర్ట్గా ఉంటారు. దానికి గ్రావిటీ ఉంటుంది. సినిమా ఎంత 6 నెలలు జైలు శిక్ష, లేదు ఫైన్ ఆర్ బోత్ అంటే అక్కడ పీపీకి అంత ఇంట్రెస్ట్ ఉండదు,
అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రాసిక్యూషన్ విధానంలో చాలా లూప్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ పట్టుకున్న కేసుని ఒక 6 సంవత్సరాల తర్వాత ఏమో వాడికి ఒక 6 నెలలు జైలు శిక్ష వచ్చి మళ్ళీ ఇంకొక హైకోర్టుకు పోయి హైకోర్టులో అక్కడ ఉండి లేకపోతే సుప్రీంకోర్టు వరకు పోయిన దాఖలాలు లేవు, కానీ హైకోర్టు వరకు పోయేటప్పటికే అప్పటికే 15-20 ఏళ్ళు అయిపోతుంది. ఆ విధంగా శిక్ష పడిన వారి సంఖ్య తక్కువ ఉండడం, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా దీన్ని సరైన విధంగా ఛార్జ్షీట్లు వేయకపోవడం, వేసినా కూడా ఆ టైంలో ఈ కాంప్రమైజ్ అయిపోవడం, ఎవిడెన్స్ కరెక్ట్గా లేకపోవడం, ఈ విధంగా కేసులు వీగిపోతున్నాయి ఒకటి. రెండవది, ఇప్పుడు 1000 కేసులు పైరసీ చేస్తే మీరు పట్టుకునేది ఒక 10, 15, 20 మ్యాక్సిమం. ఎందుకంటే ఈ టెక్నాలజీని వాడి ఈ విధంగా లాభాన్ని పొందేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే పైరసీకి ఇప్పుడు మీరు పైరసీ చేసిన తర్వాత దాన్ని ఒక యాప్లో చేయాలంటే ఒక $500 ఖర్చు పెడితే యూ కెన్ డూ ఇట్. మీరు పోలీసు వాళ్ళు అతి కష్టం పడి దాని మీదే ఫోకస్ పెట్టి చేయగలిగితే ఒక 100 అప్పటికే ఒక నెల అయిపోతుంది. అప్పటికి మీరు కట్టడి చేయగలిగిన వాడు పైరసీ చేసినోడిది IP అడ్రస్ ఈ అమెరికాలోనే ఉంటుంది. ఫార్ దిస్ సేక్ పోలీస్ కెనాట్ గో అండ్ ఇన్వెస్టిగేట్ టు అమెరికాకు పోయి చేసే అంత పరిస్థితి లేదు. సో ఇప్పుడు హ్యాకర్స్ ఏం చేస్తున్నారు, IP అడ్రస్ అమెరికాలో ఉంటుంది, వాడేమో ఈ సికింద్రాబాద్లోనే కూర్చుంటాడు, రోజు ఒక IP అడ్రస్ మార్చుకుంటాడు. లేదు, నువ్వు దాన్ని హ్యాక్ చేసి బ్రేక్ చేసి నువ్వు కేసు పెట్టినా కూడా అడ్రస్ విల్ గో టు ఏ లండనో హాంకాంగో ఏదో ప్లేస్ ఉంటుంది, దాన్ని మనం పోలేరు. బికాస్ పెద్ద గ్రావిటీ ఉండే కేసు అయితే ఇప్పుడు చూడండి, మనం పెద్ద పెద్దోళ్ళు 1000 కోట్లు దోచేసుకొని పోయి లండన్లోనో అమెరికాలోనో కూర్చుంటే ఫర్ గెటింగ్ దెమ్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ బిగ్ ప్రాబ్లం. అంతెందుకు దావూద్ ఇబ్రహీం 27 సంవత్సరాలుగా దుబాయ్లోనే ఉంటున్నాడు, కాపురం ఉంటున్నాడు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు, కూతుర్లకు పెళ్ళిళ్ళు చేస్తున్నాడు. మన కేసుల్లోనే చాలా కేసుల్లో హీఈస్ వాంటెడ్ అక్యూజ్డ్. అంతెందుకు, మేము నార్కోటిక్ కేసులో 2000 సంవత్సరంలో పెట్టిన ఒక అక్యూజ్డ్ A6 ఫిరోజ్ రూపాని, వాడి పేరు ఎందుకులేండి, వాడు వెళ్ళిపోయినాడు. రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేశారు, వాడిపైన వారెంట్ ఈజ్ పెండింగ్, సర్చ్ రిపోర్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్, CBI ద్వారానే ఇంటర్పోల్ని అలర్ట్ చేశారు, ఎట్ వీ కుడ్ నాట్ ఏబుల్ టు గెట్ హిమ్. ఆ విధంగా ఈ చిన్న కేసుల్లో ఎవరైనా చేయగలరా? ఇంపాసిబుల్. కాబట్టి దీనికి భయం లేని పరిస్థితి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ పైరసీ కేసులో పోయి అంత తలదన్నుకొని చేసే పరిస్థితులు ఉండవు, అంత టైము ఉండదు. అందువల్ల ఏమైపోతుందంటే ఈజీగా వీగిపోతున్నాయి, భయం అనేది ఉండదు. ఏముందిలే 4 సార్లు కోర్టుకు పోతాం, ఒక 2000 5000 ఫైన్ వేసి కట్టేసి వద్దాము. సో టెక్నాలజీ పరంగానే రెడ్డన్న గారు, టెక్నాలజీ పరంగానే దీన్ని కట్టడి చేయాలి. ఎస్, 100% ఆ విధంగానే చేయాలి. రైట్. రాజుగారు, ఇంతకు ముందు మాట్లాడినప్పుడు నేను కూడా బాధితున్నాయని మీరు చెప్పడం జరిగింది. థియేటర్ల తరఫున పైరసీ కట్టడికి ప్రస్తుతం మీరు తీసుకుంటున్న చర్యల గురించి చెప్తారా? హైదరాబాద్ పోలీసుల బ్రీఫింగ్ నేపథ్యంలో ఎలాంటి మార్పులు చేసుకునే అవకాశం ఉంది? ఎస్ మేడం, అయితే చాలా రోజుల నుంచి హైదరాబాద్ థియేటర్స్లో, మన రాష్ట్రంలో థియేటర్స్లో CCTV సిస్టమ్ పోలీసు సిబ్బంది వాళ్ళు ఎన్ఫోర్స్ చేశారు. సో మేము కొంచెం చరువు తీసుకొని ఇన్సైడ్ ద హాల్ కూడా CCTVలు పెట్టాము. అండ్ మా సిబ్బంది కూడా ప్రతి 10 మినిట్స్కో హాఫ్ అన్ అవర్కో ఫర్ సౌండ్ సిస్టమ్ చెకింగ్ అనే కాకుండా ఇలాంటి వీడియో రికార్డింగ్లు ఏమైనా జరుగుతున్నాయా జరగకుండా చూసుకునేదే చేసాము యాక్చువల్లీ. బట్ దట్ ఈస్, అది మా తరఫు నుంచి చాలా లిమిటెడే అది. ఎందుకంటే ప్రతి షో ప్రతి హాఫ్ అన్ అవర్ అన్ని థియేటర్లలో 100 థియేటర్లలో చేయలేని పరిస్థితి బేసికలీ. ఎంత ప్రయత్నం చేసినా లూప్ హోల్స్ ఉంటాయి. కాబట్టి ఇది టెక్నాలజికల్లీ చేయాల్సిన పనే మ్యామ్. యాక్చువల్లీ ఒక్క మేజర్ ఇష్యూ ఏంటంటే, మన పాకెట్లో చిన్న హోల్ ఉంటే చాలు, పాకెట్లో ఉన్న సామాన్ అంతా వెళ్ళిపోతుంది. అంటే వాటర్ సపోజ్ బకెట్లో చిన్న హోల్ ఉంటే చాలు, మొత్తం వెళ్ళిపోతుంది. సో అలా ఒక్కసారి పైరసీ అయిందంటే, ఇప్పుడు మనకు రీసెంట్గా జియో ఛానల్ మీద కానీ క్రికెట్ లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాం మనం. చూస్తుంటే వాడు అప్పుడప్పుడు పైన ఎంతమంది చూస్తున్నారు అనేది కూడా చూపిస్తాడు చూడండి. అప్పుడప్పుడు 10 crores పీపుల్ వాచింగ్ అనేది కూడా చూసుంటాం, రైట్? సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ.
సో పైరసీ ఎక్కడి నుంచో ఒక్క దగ్గర వచ్చేస్తే దెన్ ఇట్ ఈస్ విజృంభిస్తుంది. ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ వెరీ సీమ్లెస్లీ, చాలా ఈజీలీ ఇంటర్నెట్ మీద. సో దీన్ని ఆపడం చాలా 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 కష్టం. సో పాయింట్ ఆఫ్ ఫోకస్ షుడ్ బి దొరికితే అది ట్రేస్ బ్యాక్ చేయగలిగే లెవెల్కి ఉండాలి. దెన్ వీ కెన్ స్టార్ట్. ఎందుకంటే అల్టిమేట్లీ మూలం ఒక సినిమా ప్రొడ్యూసరు ఒక ప్రసాద్ ల్యాబ్స్లో డెవలప్ చేస్తున్నాడు. అక్కడి నుంచి ఇందాక వినోద్ గారు అన్నట్టు ఒక ప్రాసెస్ తీసుకురావాల్సిందే. మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషనా, ఎన్క్రిప్షనా, 126 బిట్టా తీసుకురావాల్సిందే మ్యామ్. ఎందుకంటే దట్స్ ద ఓన్లీ వే. సో అలా నేను అంటున్నాను, వాట్ ఆర్ వీ డూయింగ్ అంటే ప్రొజెక్టర్ దగ్గర ప్రొజెక్టర్ క్యాబిన్లో ఎవరూ లేకుండా చూస్తున్నాము. హాల్లో ఎవరు సీసీటీవీలు ఇట్లా మానిటర్లు మన స్మార్ట్ ఫోన్లు పెట్టి స్టాండ్ల మీద పెట్టి తీసేది లేకుండా చేస్తున్నాము. బట్ ఇవాళ మెనీ పీపుల్ ఒక 1 minute క్లిప్ తీస్తారు. సో వీ హ్యావ్ టు అలౌ దట్ ఆల్సో. అండ్ బట్ డిసలౌ 30 minutes 20 minutes తీయకూడదు బేసికలీ. సో ఇట్స్ అ టఫ్ టాస్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. అల్టిమేట్లీ టెక్నాలజికల్లీ ప్రివెంట్ చేయగలుగుతాం మ్యామ్. దట్స్ వాట్ వీ కెన్ డూ. ఓకే, అయితే రాజుగారు ఇప్పుడు ఇవాళ రోజుల్లో చూస్తే ఎక్కువ ఓటీటీకే వెళ్ళిపోతున్నాయి మూవీస్ కూడా. ఇప్పుడు ఒకనొక టైంలో థియేటర్స్కి వచ్చే వాళ్ళు కూడా తగ్గిపోయారు. సో ఎక్కువ మెయిన్ ఓటీటీకే ఎక్కువ జనాలు కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఈ టైంలో మీరు అసలు వీటిని ఇప్పుడు మీరు అన్నారు మా వాళ్ళు వెళ్ళి చూస్తూ ఉంటారు ½ an hourకి లేకపోతే 45 minutesకి అని. సో అసలు యాక్చువల్గా మీ వరకు మీరు ఏమైనా కమిటీ వేసుకుని దీనికోసం మనం ఏం చేయొచ్చు అని అసలు ఒక డిస్కషన్ అనేది ఏమైనా జరిగింది? ఎందుకంటే పైరసీ అనేది ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఎస్, జరిగింది మ్యామ్. ఒక 3 weeks కింద తెలుగు ఫిల్మ్ చేంబర్లో ఒక కమిటీ మీటింగ్లో డైరెక్టర్ గారు తేజ గారు ఉన్నారు. ఆల్ అరౌండ్ 20 people వర్ దేర్. ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOPs డిఫైన్ చేద్దాము అనే నేపథ్యంలో వన్ ఆఫ్ ద ప్రొసీజర్ వాస్ ఈ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి లీక్ అయ్యేది. దెన్ ఒక పాయింట్ ఏమొచ్చిందంటే ఆ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ దే గివ్ ద కంటెంట్. ఆ కంటెంట్లో ఒక ప్రొజెక్టర్ యొక్క సీరియల్ నెంబర్తో బైండ్ అవ్వాలా. ఎవ్రీ ఫ్యూ మినిట్స్కో ఎవ్రీ 1 minuteకో ఆ బైండింగ్ తెగిపోతే ఇట్ షుడ్ నాట్ ప్లే. సో ఆ కంటెంట్ ఎక్కడన్నా సిస్టంలో లీక్ అయిపోయినా అది ప్లే అవ్వని కంటెంట్. సో ఇట్ విల్ బి అ డిఫరెంట్ ఫార్మాట్ అండర్స్టూడ్ బై ఓన్లీ దిస్ పర్టికులర్ ప్రొజెక్టర్. ఆ ప్రొజెక్టర్ సీరియల్ నెంబర్తో పాటు కానివ్వండి, ఆ టైప్ ఒక SOP డిఫైన్ చేద్దాము అన్నమాట అనుకున్నాము. దెన్ థియేటర్స్లలో బై ఛాన్స్ ఎక్కడో దుబాయ్లోనో స్విట్జర్లాండ్లో ప్రొడ్యూసర్ వాంట్స్ టు మానిటైజ్ ఇట్ త్రూ అవుట్ ద వరల్డ్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. తెలుగునే కాదు, బాలీవుడ్, తమిళ్ అన్ని చోట్ల అందరూ ఉన్నారు. సో ఒక స్విట్జర్లాండ్లో ఒక సినిమా థియేటర్లో ఒక కంటెంట్ పోయిందనుకోండి, అక్కడ కూడా ఎవరు ఉండరు. ఒక నైట్ షో తీసుకుంటే కూడా అది దొరకద్దు. అంటే అక్కడ ఒక వాటర్ మార్క్ ఉండాలా, దాన్ని ట్రేస్ బ్యాక్ చేయగలగాల. సో ఈ 2 steps వేయాలనేసి ఒక SOPsలో అనుకున్నాం. అయితే ఈ SOPs వేసుకున్న తర్వాత నేను అనుకుంటాను మ్యామ్, ఈ SOPs మేము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్తే చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈ SOPs గవర్నమెంట్ ద్వారా చెప్పించాలా. అంటే గవర్నమెంట్ ద్వారా డిజిటల్ ప్రొజెక్టర్ సర్వీస్ ప్రొవైడర్స్కి కానీ థియేటర్ వాళ్ళకి కానీ ఆ మార్కింగ్ సిస్టమ్ కానీ ఇది చెప్పిస్తే అప్పుడు వింటారు. సో వీ నీడ్ ద గవర్నమెంట్ టు స్టెప్ ఇన్ అండ్ ఈ SOPsని ఎన్ఫోర్స్ చేసేలాగా చేయాలి. ఎందుకంటే నేను ఎన్నోసార్లు తెలుగు ఫిల్మ్ చేంబర్లో కూడా చూస్తాం కదా, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, వాళ్ళకి ఆ 3 monthsలో ఇంట్రెస్ట్ ఉంటుంది. మిగతా దే గోయింగ్ టు ప్రొడక్షన్ మోడ్ ఫర్ అనదర్ 2 years. సో నోబడీ ఈస్ రియలీ కాంట్రిబ్యూటింగ్ అన్న టైప్లో అయిపోయింది. సో ఈ SOPs డిఫైన్ చేసి మన గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా ఉత్తర్వులు వస్తే డెఫినెట్లీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మ్యామ్. దట్స్ వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్. ఓకే వినోద్ గారు, క్యామ్ రికార్డింగ్, కోడ్ హ్యాకింగ్ ఈ రెండింటిని అడ్డుకోవడానికి ఇప్పటి వరకు అయితే అందుబాటులో ఉన్న సాంకేతికతలు ఏంటి? వాటిని ఉపయోగించుకోవటంలో ఎక్కడున్నాం? రైట్ అండి, ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నట్టు రెడ్డన్న గారు చెప్పింది, మన రాజు గారు చెప్పింది. సో ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీ ఇష్యూస్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, లీగల్ ఫ్రంట్ లో as well as టెక్నాలజీ ఫ్రంట్ లో ప్లస్ ఆపరేషన్స్ ఫ్రంట్ ఇష్యూస్. పైరసీ అనేది ఒక లాభదాయకమైన అంతర్జాతీయ నేరం, సింపుల్ ఒక ముక్కలో చెప్పాలంటే. సో దీని వెనకాల చాలా శక్తివంతమైన వెరీ ఆర్గనైజ్డ్ క్రైమ్ టీమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు బయటపడింది కూడా అక్కడ అదే హైదరాబాద్ పోలీసులు. సో వీళ్ళ దగ్గర బేసిక్ గా ఏంటి అంటే కొత్త టెక్నిక్స్ యూజ్ చేసే హ్యాకర్స్ వీళ్ళంతా ఒక టీమ్ గా ఏర్పడి డార్క్ వెబ్ నుంచి వచ్చిన టూల్స్, రకరకాల టూల్స్ ఎప్పటికప్పుడు వాడుతూ ఉంటారు. సో కొత్త టైప్ టూల్స్.
వీటికి బేసిక్గా మనం కౌంటర్ చేయాలంటే మన దగ్గర ఉంది యాంటీ క్యామ్ టెక్నాలజీ అని ఒకటి ఉంటుందంటే, యాంటీ క్యామ్ రికార్డర్ టెక్నాలజీ అని. సో దాంట్లో బేసిక్ ఏమవుతుందంటే ఒక స్పెసిఫిక్ వాటర్ మార్క్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజు గారి థియేటర్కి ఒక కాపీ పంపేస్తున్నారంటే ఒక టైప్ ఆఫ్ వాటర్ మార్క్ని ఎంబెడ్ చేసి దాంట్లో పంపిస్తారు. సో న్యాచురల్ ఏమవుతుందంటే ఆ క్యామ్ రిప్ చేసిన తర్వాత ఆ కాపీ నాకు ఆన్లైన్లో దొరికింది అనుకోండి. సో ఆ కాపీని తీస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ ఒరిజినల్ వీడియోని తీసుకున్నట్టయితే దీని వెనకాల మెటాడేటా అని ఒకటి ఉంటుంది. సో మెటాడేటా ఇన్ఫర్మేషన్ నాకు బయటకు వస్తుంది. ఇది ఎక్కడి నుంచి ప్రెజెంట్ చేశారు, ఎక్కడి నుంచి బ్రాడ్కాస్ట్ అయింది, ఏంటి, ఏ ఐపీ అడ్రస్ ఏంటి. సో అలానే ఇది ఏ థియేటర్ నుంచి అసైన్ చేసిన కాపీ, ఎక్కడి నుంచి ఇది రిలీజ్ అయింది అనేది ఒక వే. సో ఆ రకంగా ఒకటి ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే లైటింగ్ అండ్ సెక్యూరిటీ, రాజు గారు చాలా క్లారిటీగా చెప్పారు. బట్ ఒకటి చేయగలిగేది ఇప్పుడు కొత్త టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ మేము ఒక చోట ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏంటంటే ఒక అనామలీస్ని, కొన్ని యూజ్ కేసెస్ని డిటెక్ట్ చేసి ఎవరైనా ఒక పర్టికులర్ స్టేడియంలో కానీ ఒక పర్టికులర్ థియేటర్లో కానీ కెమెరా యూజ్ చేస్తున్నట్టయితే ఏఐ బేస్డ్ కెమెరాస్ వచ్చాయి. సో అవి ఏం చేస్తాయంటే బేసిక్గా ఎక్కడైతే మనకి పీపుల్ మూవ్మెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా ఒక మొబైల్ ఫోన్ కానీ ఒక ఫ్లాష్ లైట్ కానీ ఆన్ చేసినట్టు అయితే దాని మీదకి కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఐడెంటిఫై చేయడం, గుర్తించడం, ఇమీడియట్గా దాన్ని ఆ పర్టికులర్ మానిటరింగ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది వెనకాల, వాళ్ళకి చూపించడం. ఏఐ బేస్డ్ టెక్నాలజీ లాంటి వాటిని వాడుకుంటే థియేటర్లో మనకు హెల్ప్ అవుతుంది. సో కోడ్ హ్యాకింగ్ ఎస్పెషల్లీ డిజిటల్ రైట్స్కి వచ్చేటప్పటికి ఎన్క్రిప్షన్ వాడటం అండి. AI 256 కైండ్ ఆఫ్ అన్ ఎన్క్రిప్షన్ దాన్ని యూజ్ చేయడం అనేది ఒక వే. సో వేర్ ఎన్క్రిప్షన్ DCP అంటే డిజిటల్ కాపీ కాంటెంట్ కాపీస్లో ఒకటి, లైక్ CDN, సో కాంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్లో, వీటిలో బేసిక్గా ఎన్క్రిప్షన్ కీని యాడ్ చేసినట్టయితే అలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఏంటి అంటే డైరెక్ట్ టు థియేటర్ ఎన్క్రిప్షన్ మెథడ్ కూడా కొన్ని చోట్ల, అంటే మన దగ్గర కాదు బయట కంట్రీస్లో యూజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి మెథడ్స్, సో ఒకటేమన్నా థియేటర్లో AI కెమెరాస్ని యూజ్ చేసి ఐడెంటిఫై చేయడం, రెండోది ఏమన్నా సైబర్ సెక్యూరిటీ ఆడిట్స్ రెగ్యులర్గా కంటెంట్ మీద OTT ప్లాట్ఫామ్ మీద చేయించడం. అండ్ కొత్త ట్రెండ్స్ ఏమొస్తున్నాయో గమనిస్తా, ఎస్పెషల్లీ ఎవరు లేకపోయినా ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర కొంతమంది టీమ్ సెట్ చేసుకోగలగటం, అంటే ఒక ఇంక్లూజివ్ వేలో ఆ టెక్నాలజీ టీమ్ ని ఇంటర్న్స్ గా తీసుకుని వాళ్ళని ట్రైన్ చేయడం, ఇలాంటివి చేసినట్టయితే ప్రాబ్లీ ప్రొయాక్టివ్ స్టెప్ అవుతుంది మేడం. ఓకే, రెడ్డన్ గారు, విదేశాల్లో ఉన్న పైరసీ కింగ్ పిల్ని రప్పించడం, ఈ మార్గంలో వారు సంపాదించిన డబ్బు ఆస్తుల రికవరీకి పోలీసుల ముందు చట్టపరంగా ఉన్న మార్గాలేంటి? లేదండి, ఇప్పుడు జనరల్గా మనకు చూస్తే చట్టపరంగా యూ కెనాట్ రికవర్ మనీ ఈ కేసుల్లో, ఈ పైరసీ కేసుల్లో యూ కెనాట్. బట్ ఒక దాంట్లో యూ కెన్ రికవర్ ది ఎంటైర్ మనీ, అదే అంటే నార్కోటిక్ కేసెస్లో మాత్రమే. అదే కాదు, మీరు నార్కోటిక్ కేసెస్లో ఇవాళ మీరు పోలీసులకు దొరికేసి దీని సంబంధంగా ఇవాళ మీ దగ్గర 100 కోట్లు సంపాదించి ఉంటే ఈరోజు దానికి 5 ఏళ్లకు ముందు వరకు మీరు సంపాదించిన సంపదను అంతటిని కూడా మీరు కాన్ఫిస్కేట్, స్టేట్ గవర్నమెంట్ కెన్ కాన్ఫిస్కేట్. చట్టంలో ఆ వెలుసుబాటు ఉంది నార్కోటిక్ కేసెస్లో మాత్రమే, మిగతా ఏ కేసుల్లోనూ లేదు. మిగతా కేసుల్లో ఫైనాన్షియల్ కేసెస్లో అయితే ఇఫ్ ఈజ్ హ్యావింగ్ ఫైనాన్సెస్ వాళ్ళ దగ్గర రికవరీ చేసేంత వరకు ఉంది. ఇప్పుడు విజయ్ మాల్యా లాంటి వాళ్ళంతా దేశం వెళ్ళి పారిపోయినా 100,000 కోట్లు వాళ్ళకి ఎక్సెస్గా ఉన్నా కూడా గవర్నమెంట్ కుడ్ నాట్ ఏబుల్ టు డూ. చట్టంలో కొంతవరకు వెలుసుబాటు ఉన్నా దే కుడ్ నాట్ ఏబుల్ టు రికవర్. ఒక్క నార్కోటిక్ ఈ కేసుల్లో, పైరసీ కేసుల్లో యూ కెనాట్ డూ ఇట్, ఎందుకంటే యూ కెనాట్ ప్రూవ్ ఇట్. మీరు దాంట్లో సంపాదించారని ప్రూవ్ చేయలేరు. ప్రూవ్ చేయిందే హౌ కెన్ యూ సీజ్ దట్ మనీ? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అదే కాకుండా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ స్మార్ట్ ఫోను అందరి చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎలాగో ప్రతి మనిషి 4 నుంచి 5 గంటలు, అంటే స్మార్ట్ ఫోను ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడు అంటే లెక్క పెట్టుకుంటే 4 నుంచి 5 గంటల మంచి ప్రొడక్టివిటీ సమయాన్ని నాశనం చేసుకుంటున్నారు, మిస్యూజ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఏదో వెతకపోతే ఏదో సినిమా అడ్వర్టైజ్మెంటు, ఈ గేమ్స్ వచ్చినాయి, ఫాల్తు గేమ్స్, దాంట్లో పెట్టి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ. ఈ హ్యాక్ చేయడము, దాన్ని ప్లే చేయడము, దాన్ని గేమ్స్లో ప్రమోట్ చేసుకోవడం, దాని ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. ఆ విధంగా ప్రొడ్యూసర్స్ ఎవరైనా గిల్డ్ ఒకటి పెట్టుకొని దాంట్లో ఒక 100 మంది టెక్నాలజిస్ట్నో లేకపోతే 10 మందినో రిక్రూట్ చేసుకొని వాట్ ఆర్ ది యాప్స్, ఏ యాప్స్ నుంచి దే ఆర్ డౌన్లోడింగ్, దే ఆర్ సెండింగ్ ఇన్ టు ది పబ్లిక్ అని చెప్పగలిగితే
అది ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అదే పనిగా 24/7 దానిపైన ఉంటారు. ఇప్పుడు పోలీసులు, ట్రాఫిక్ పోలీసు 24 గంటలు ట్రాఫిక్లో ఉన్నట్టే ఈ విధంగా ఒక 10 మందిని టెక్నాలజీస్ని రిక్రూట్ చేసుకొని అయ్యా కొత్తగా ఏమేమి ఉన్నాయి, ఏమేమి యాప్స్ వస్తున్నాయి, ఆ యాప్స్లో ఏమేమి డౌన్లోడ్ అవుతున్నాయి, ఏ సినిమాలు డౌన్లోడ్ అవుతున్నాయి అని చెప్పగలిగి ఇస్తే పోలీసులు దాన్ని బట్టి అయ్యా దీనికి చైన్ ఎక్కడుంది, ఎవరు చేశారనేది కొంతవరకు చేయగలరు. అది కూడా ఫుల్గా కూడా కాదు, ఎందుకంటే దానిపైనే ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి సమయం వాళ్ళ దగ్గర ఉండదు, టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి వాళ్ళు సినీ పరిశ్రమ వాళ్ళు కొంతవరకు కోఆపరేట్ చేసి ఇవ్వగలిగితే కొంతవరకు ఎఫ్ఐఆర్లు కడతారు, అరెస్ట్ చేస్తారు, దాన్ని కొంతవరకు అరగట్టగలుగుతారు. లేకపోతే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. పైరసీలు జరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి లాభం ఎక్కువ. రాజుగారు, ఓవరాల్ గా పైరసీని పూర్తి స్థాయిలో అరికట్టడం కోసం ఇండస్ట్రీలో థియేటర్ యజమానులు, నిర్మాతల మధ్య మరింత సహకారం కోసం ఏం చేయాలి? థియేటర్లలో భద్రతాపరమైన చర్యల నుంచి సాంకేతికపరమైన అంశాల వరకు ఎలాంటి మెరుగైన సమన్వయం అవసరం? ఎస్ మేడం, ఇందాక నేను తెలియజేసినట్టు థియేటర్ వాళ్ళ మేము కూడా 20 ఏళ్ళ నుంచి పైరసీ వద్దనే ప్రయత్నం చేసాము. అంటే ఒక 20 years అగో అశోక్ నగర్ చౌరస్తాలో కూడా పోయి పోలీస్ హెల్ప్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ సీడీలు పట్టుకొని ఇవన్నీ కూడా చేసాము యాక్చువల్లీ. అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్సో వెరీ మచ్ కీన్లీ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే వాళ్ళ డబ్బులు పోతున్నాయి. కానీ మా లిమిటేషన్స్ ఉన్నాయి, ఆ లిమిటేషన్స్ వల్లనే ఇప్పుడు ఇది నడిచిపోతుంది అలా. సో ఈ లిమిటేషన్స్ తీసేసే టైం వచ్చింది. అంటే ఇందాక అన్నట్టు ఐఎమ్ రిపీటింగ్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ నియమించి దాన్ని గవర్నమెంట్ ద్వారా ఎన్ఫోర్స్ చేయిస్తే నిలబడుతుంది మేడం. అంటే ఎగ్జాంపుల్, ఇలాగే చెయ్యాలి, ఇది ఒక విధానము, అదే డీసీపీ లాగా ఇదే విధానము అని గవర్నమెంట్ ద్వారా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్కి వెళ్తే చేస్తారు మేడం. దే విల్ డెవలప్ థింగ్స్ ఇన్ 3 months. దే క్యాన్. ఎవరు అడగట్లేదు, పర్టికులర్గా కంటిన్యూడ్గా ఎవరు అడగట్లేదు కాబట్టి ఇవన్నీ లైట్ తీసుకోవడం పడుతుంది. అది గుర్తించాలా. ఇప్పుడు ఇన్ని వేల కోట్లు అంటున్నారు, ఎంతోమంది ఉపాధి పోతుంది అండ్ ఎక్సెట్రా. గవర్నమెంట్ హెల్ప్ అవసరము. అండ్ ఎగ్జిబిటర్లము, ప్రొడ్యూసర్లము ఇంతవరకే చేయగలుగుతాం. ఇప్పుడు గవర్నమెంట్ హెల్ప్ లేకపోతే ఇంకెక్కువ చేయలేము. సో గవర్నమెంట్ నుంచి మీకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పట్టుకోగలుగుతాం, ఎన్ఫోర్స్ చేయగలగాలి. ఆ ఎస్ఓపీస్ మాత్రం మనం చెప్పొచ్చు టెక్నికల్ హెల్ప్ తీసుకొని. ఆ ఎస్ఓపీస్ని ఎన్ఫోర్స్ చేస్తూ ఒక 1-2-3 months కూర్చుంటే ఏది సబబు కాదు, ఏది సస్టైనబుల్, ఏది కాదు డిసైడ్ చేసేస్తే సెట్ అయిపోతుంది మేడం. ఐ థింక్ వీ షుడ్ డూ దాట్. అదే చేయాలి మనం. ఓకే, రైట్. వినోద్ గారు, చూసే ప్రేక్షకులు కూడా పరోక్షంగా దీనిలో భాగమవుతున్నారు. అంటే ఫ్రీగా వస్తుంది కదా చూసేద్దామని ముక్కుమోహం తెలియని వెబ్సైట్లలో నుంచి డౌన్లోడ్లు పెట్టడం వల్ల వాళ్ళు ఎలా సైబర్ నేరాల బారిన పడే అవకాశం ఉంది? వారి పిల్లలకు అసలు వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. యాక్చువల్లీ మీరు చూసినట్టయితే ఇప్పుడు మేజర్గా అంటే ఈ క్వశ్చన్ సైబర్ సెక్యూరిటీలో రెగ్యులర్గా మేము అడిగే క్వశ్చన్ ఎక్కడ డిస్కషన్ వచ్చినా. మనకు ఇప్పుడు ఎన్నో ఆన్లైన్ వెబ్సైట్స్, ఆన్లైన్ మ్యూజిక్ సైట్స్, ఫ్రీగా కాంటెంట్ ఇచ్చే సైట్లు, టోరెంట్ సైట్లు ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక చిన్న ఆలోచన, అంటే చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా ఒక చిన్న ఆలోచన రావాల్సింది ఏంటంటే, నేను నా జేబులోంచి ఒక $500 ఇన్వెస్ట్ చేసి ఒక సర్వర్ తీసుకొని మీ ఇష్టాలు ఏంటో తెలుసుకొని దాని ప్రకారం ఎక్కడెక్కడి నుంచో కంటెంట్ తీసుకొని వచ్చి అదంతా ఒక సర్వర్లో పెట్టి అదంతా ఒక లేదా మ్యూజిక్ అంతా ఒక దగ్గరికి చేర్చి, మీ కీరవాణి ఇష్టమా, లతా మంగేష్కర్ ఇష్టమా, మీ రకరకాల మీ అభిష్టాల తగ్గట్టుగా ఉన్న కంటెంట్ అంతా ఒక దగ్గర చేర్చి వాటిని మీకు ఎందుకు ఫ్రీగా ఇస్తా? ఒక క్వశ్చన్. ఓకే, అడ్వర్టైజ్మెంట్స్ కోసం అనుకుందాం, అది క్లిక్ పర్ మిలియన్ అంటాం. సో అంటే 1 million వ్యూస్, 1 million క్లిక్స్ వస్తే $1 వస్తుంది అంటే. సో దాని మీద రెవెన్యూ లేదు. మరి ఏంటి రెవెన్యూ? సో దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే, చీజ్ ఈజ్ ఆల్వేస్ లెఫ్ట్ ఫర్ ద ర్యాట్. సో ఎప్పుడు కూడాను ఏదైనా కంటెంట్ కానీ ఏదైనా సరే మనకు ఫ్రీగా వస్తుంది అంటే దాని వెనకాల ఒక మాల్వేర్ ప్రొపగేట్ చేయడం కోసమో, మీ ఫోన్స్ని కాంప్రమైజ్ చేద్దామనో, లేదా మీ ల్యాప్టాప్స్ని కాంప్రమైజ్ చేసి దాన్ని హ్యాక్ చేసి ఆ డేటాని వేరే వాళ్ళకి అమ్ముదామనో, లేదా ఒక ఫిషింగ్ అటాక్ మీ మీద లాంచ్ చేయడం కోసమో. ఓకే, వీడియో కోడ్స్ అంటాం దీన్ని. స్టెగనోగ్రఫీ అని ఒక మెథడ్ ఉంటుంది. దాంట్లో ఏం జరుగుతుందంటే, ఒక వీడియోలోకి నేను ఒక మాల్వేర్ని దాంట్లోకి లోపల పెట్టి దాన్ని ఒక కోడ్ రన్ చేసి మీరు వీడియో రన్ చేసిన వెంటనే ఆ మాల్వేర్ అన్లాక్ అయిపోయి మీ స్మార్ట్ ఫోన్లో, ఇందాక రెడన్ గారు చెప్పినట్టు స్మార్ట్ ఫోన్ ఇస్ లైక్ ఎ బాంబ్.
సో దాన్ని కరెక్ట్ గా వాడితే పాజిటివ్ డైరెక్షన్ చాలా ఉపయోగపడుతుంది. సో దాన్ని కాంప్రమైజ్ చేసేస్తాం. ఓకే. మూడోది ఏంటంటే డేటా మైనింగ్ కోసం ముఖ్యమైన విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, దొంగలించడం అనేది తప్పు కాదు అని చెప్పొద్దు. కేవలం బంగారమో డబ్బో తీసుకుంటే కాదు, ఎదుటి వాళ్ళ కష్టాన్ని తీసుకుంటే కూడా చాలా పెద్ద దొంగతనం. సో దాన్ని ఒక సినిమా అనేది ఒక కళాకృతి లాంటిది. ఎంతో మందికి ఇందాక చెప్పినట్టుగా 100 మంది రాజుగారు చెప్తా ఉన్నారు టైటిల్స్ లో. ఇప్పుడు ఇవాళ వినోద్ గారు, ఇవాళ ఓటీటీలు వచ్చాక చాలా మంది అనేక సినిమాలు, వెబ్ సిరీస్లు కూడా తీస్తున్నారు. సో ఎంతో మంది దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ఓటీటీలపై ఆధారపడి ఉంటున్నారు, వాళ్ళ కష్టం అంతా. కానీ ఇవాళ అది చాలా సవాళ్లలో కూడా ఉంది. అంత కష్టాన్ని క్షణాల్లో పైరసీ చేసేస్తున్నారు. దీన్ని ఎలా ఆపటం టెక్నాలజీ పరంగా? టెక్నాలజీ పరంగా నో సంథింగ్ ఇస్ లైక్, అంటే ద మూమెంట్ ఇట్ ఈస్ ఇన్ ద ఎయిర్, దానికి మల్టిపుల్ వేస్ లో కాంప్రమైజ్ అవుతుందండి. దీనికి ఆ టీసీపీ లాంటి ఒక ప్లాట్ఫామ్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా హైలీ క్రిప్టోగ్రఫిక్ ప్లాట్ఫామ్స్ రావాలి. బ్లాక్ చైన్ మెథడాలజీ ఒకటి వస్తుంది, రాబోయే రోజులు క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది. సో బ్లాక్ చైన్ టెక్నాలజీనో ఇంకో క్రిప్టోగ్రఫిక్ టెక్నాలజీనో వాడి సో వాళ్ళ కాంటెంట్ ని ఎన్క్రిప్ట్ చేసుకొని పెట్టుకోవటం. సో ఆ స్పెసిఫిక్ పబ్లిక్ ప్రైవేట్ కీ పేరింగ్ మోడల్లో కంటెంట్ ని డిస్ట్రిబ్యూట్, ఆ డిస్ట్రిబ్యూషన్ డిఆర్ఎం ఏదైతే డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఉందో దానికి కూడా దీన్ని ఇంటిగ్రేట్ చేయడం, కంటెంట్ డెలివరీ ప్లాట్ఫామ్ మీద దీన్ని ఇంటిగ్రేట్ చేయడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూట్యూబ్ లో కానీ ఇంకో వేట్లో అయినా పెట్టేటప్పుడు దాంట్లో ఒక వాటర్ మార్క్ ని ఇంజెక్ట్ చేసి దాంతో పెట్టడం. సో దట్ ఆఫ్ అయిపోయిన వెంటనే మీకు తెలుస్తుంది ఎక్కడి నుంచి అవుతాం. సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం అనేది బేసిక్ గా చేయగలిగే పని. అండ్ రెండోది ఏంటి అంటే టేక్ డౌన్ సర్వీసెస్ వచ్చాయండి. ఐడెంటిఫై, ఎప్పుడు మీరు చేసిన కష్టాన్ని వెంటనే మీరు మానిటర్ చేస్తా ఉండండి. సో ఎవరైనా ఇమీడియట్ పైరేట్ చేసిన వెంటనే టేక్ డౌన్ సర్వీసెస్ ఉంటాయి. లేదా డిఎంసీఏ ఒక యాక్ట్ ఉంది గ్లోబల్ గా, అది ఎక్కడైనా అంటే ఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అయినా డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ అనే ఒక పద్ధతిని వాడి మీరు లాయర్ అక్కర్లేదు, మీరే సొంతగా నోటీస్ సర్వ్ చేసి ఆ కంటెంట్ ని టేక్ డౌన్ చేయొచ్చు. సో ఇటువంటి వాటిని మీరు చూడవలసి ఉంటుంది. ఓకే. రెడ్డన్న గారు, చివరిగా చూస్తే పైరసీ రోజు రోజుకి ఈ సమస్య ఎట్లా తయారైందంటే హైటెక్ దారుల్లోనే సాగుతుందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. కొత్తగా వస్తున్న ఓటీటీలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకంటే పోలీసులు ఒక అడుగు ముందుంటానంటే ఏం జరగాలి ఇకనైనా? ఒకటండి, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ జరగాలి పోలీస్ డిపార్ట్మెంట్లో. మనము దీని మీద సపరేట్గా ఒక టీమ్ని, అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ మెకానిజం ఉండాలి మీ దగ్గర. అదేవిధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళనే రిక్రూట్ చేసి దీని మీదనే ఫోకస్ చేసేటట్టు చేయగలిగితే ఎస్, టెక్నాలజీ పరంగా కొంతవరకు దీన్ని ఆపగలము. లేకపోతే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మనకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అనేక రోజుకొకటి కొత్తది. ఇప్పుడు మొన్నెవరో ఒక కంపెనీ చైర్మన్ నాతో మాట్లాడుతూ ఉంటే, సార్ వీడు హ్యాకరు వచ్చినారు, మీరు దయచేసి మీ ఫోను నంబరు పొరపాటును కూడా ఇవ్వద్దు, మీ ఫోన్ లాక్లో పెట్టుకోండి సార్, లాక్ చేసి పెట్టుకోండి, ఆఫ్ చేయమన్నాను. ఏమంటే దే ఆర్ పేయింగ్ సమ్ చెప్పలేనంత అమౌంట్ ఇచ్చి ఫైర్ వాల్స్ క్రియేట్ చేసేదానికి వాడిని పిలిపించినారు. అంటే మీరు లెక్క పెట్టుకోండి, వాడు మీరు ఫోన్లో ఆన్లో ఉంటే మీరు ఆఫ్ చేసుకున్నా కూడా, యూ కెన్ ఆఫ్ చేసినా కూడా ఒక హ్యాకరు మీ ఫోన్లో ఉండే కాంటెంట్ని క్రియేట్ చేయగలడు, వెనక్కి తీసుకోగలడు, మీ ఫోన్లో నుంచి వాడు ఫోటోలు తీసుకోగలడు, హీ కెన్ డూ ఎనీథింగ్. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పోలీసుల దగ్గర అంత టెక్నాలజీ ఉండాలి, అంత సమయం ఉండాలి, దానికి ఎక్స్క్లూజివ్గా ఇన్వెస్టిగేట్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి. అవి ఎక్కడా లేవు కదండి. అది లేనప్పుడు డెఫినెట్గా ఏదో ఎఫ్ఐఆర్ కడతారు, కొంతవరకు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇప్పుడు పట్టుకున్న క్రైమ్ని వాళ్ళను, ఇప్పుడు ఇంకో విషయం ఏమంటే వాడిని జైలుకి పంపిస్తే 2 రోజుల్లో బెయిల్ వస్తుంది. మర్డర్ కేసుల్లోనే 15 రోజుల్లో బెయిల్ వచ్చా. అట్లాంటప్పుడు వాడేమో జైల్లోకి పోయి ఇంకా 4 హ్యాకర్ని తయారు చేసుకొని వచ్చే పరిస్థితి ఉంది. కానీ దీన్ని చెడ్డది, ఇది మనం చేయకూడదు, ఇది తప్పు, 10 మంది జీవితాలతో ఆడుకుంటున్నాం, 10 మంది పొట్టగొడుతున్నాం అనేది వాళ్ళకి తెలియాలా. ఏదైతే ఇప్పుడు ముఖ్యంగా సమాజంలో ఏ విధంగా తయారైందంటే, నేను ఎవడు బాగా, ఇప్పుడు ఎథిక్స్ మారల్స్ తగ్గిపోతున్నాయి, దానివల్ల క్రైమ్ పెరిగిపోతా ఉంది. ఎవరు చెడిపోయినా పర్వాలేదు, నేను ఈరోజు హ్యాపీగా ఉంటే చాలని ఆ భావన అందరిలోనూ పెరిగిపోయింది. అందువల్లనే క్రైమ్ ఇంత రేటు. క్రైమ్ ఇప్పుడు చూడండి, మనము ఈ 20 years బ్యాక్ ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ 1, 2 నెలకు రిపోర్ట్ అయితే ఎవ్రీ అవర్ యు ఆర్ గెటింగ్, అది ఇండియా పరంగా చూస్తే ఎవ్రీ మినిట్కి ఒక టెక్నికల్ అఫెన్స్ రిపోర్ట్ అవుతా ఉంది. ఏం చేయగలుగుతున్నాం? టెక్నాలజీ పెరిగింది, దాన్ని ఉపయోగించుకునేది పోయి
దాన్ని దుర్వినియోగం ఎక్కువగా పాల్పడి ఇప్పుడు చూడండి చాలామంది పెద్దవాళ్ళు పెన్షనర్స్ ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పి కొల్లగొట్టేస్తున్నారు. అయ్యా ఎందరో చెప్తున్నారా బాబు ఈ డిజిటల్ అరెస్ట్ అంటూ ఏమీ లేదు, నేను కొన్ని 10-20 ఇంటర్వ్యూల్లో ఇచ్చుంటా డిజిటల్ అరెస్ట్ అనేది ఏమి లేదని. వాళ్ళు ఒక మ్యాప్ పెట్టుకొని దాని విధంగా కొల్లగొడుతున్నారు. రోజు కనీసం ఈ డిజిటల్ అరెస్ట్ బారిన పడినోళ్ళు కనీసం 100 మంది ఉంటున్నారు ఇంత చేసినా కూడా. అదేవిధంగా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని చెడ్డదారుల్లో డబ్బు సంపాదించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రైట్ సార్, రైట్. ధన్యవాదాలు అండి. ఈ అఫెన్సెస్ జరుగుతూనే ఓకే, ధన్యవాదాలు రెడ్డన్న గారు, వినోద్ గారు, రాజు గారు. సో పైరసీ అనేది ఇవాల్టిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ వీటికి అడ్డుకట్ట వేయాలంటే మాత్రం టెక్నాలజీ పరంగానే వేయగలం. ఎందుకంటే పోలీసులు ఇంకా దీనికి సంబంధించి అప్డేట్ అవ్వాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అలాగే దీనికి సపరేట్ గా ఒక వింగ్ ఏర్పాటు చేస్తేనే ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడచ్చు. అలాగే ఏ టెక్నాలజీతో కూడా ఈ పైరసీకి ఎన్స్క్రిప్షన్ కీస్ తో దీనికి ఒక అడ్డుకట్ట వేయచ్చు అనేది కూడా చెప్తున్నారు. అయితే థియేటర్ యజమానులు మాత్రం గవర్నమెంట్ నుంచి మాకు సహకారం ఉండాలి, ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయో వాటిని ఎన్ఫోర్స్ చేయాలని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది వాటి ప్రతిధ్వని.